బ్యాంక్ నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో స్విచ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఈ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ప్రీవియస్గా ఆల్మోస్ట్ 2 టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుని అక్కడ నుంచి బ్యూటిఫుల్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అక్కడ నుంచి కూడా మనకేంటంటే చాలా టైం అనేది స్పెండ్ చేసింది. సో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం కాబట్టి మనం మళ్ళీ ఇంకొకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని హయ్యర్ లెవెల్స్ని అయితే టెస్ట్ అయితే చేయొచ్చు. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ సినారియో ఫ్రెండ్స్. సో అరౌండ్ ఏంటంటే మనకి 42,500 550 ఆర్డ్ లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ సప్లై ఉంది. బట్ వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ అవుతున్నారేమో అనిపిస్తుంది 250 దగ్గర. ఎందుకంటే ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ బయర్స్ కనిపిస్తూ ఉన్నారు. అన్లెస్ అంటిల్ ఫ్రెండ్స్ ఈ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరగనంతకాలం మనకి అరౌండ్ ఏంటంటే 42,240 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ అనమాట. ఓకే, మీన్ వైల్ ఇక్కడ మనకి ఏదన్నా మళ్ళీ ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ జరిగితే ఛాన్సెస్ ఉన్నాయి. 42,555 దగ్గర మనకి మేజర్గా సప్లై వచ్చే అవకాశం ఉంది. ఇది షార్ట్ టర్మ్ సప్లై అండ్ టెంపరీ సప్లై ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్ అనేది దాటిందంటే ఈజీగా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వేరేజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ జోన్ అనేది గ్యాప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్ సైడ్ అయితే గ్యాప్ అయితే ఒకవేళ మార్కెట్ వీక్గా ఉంటే వీక్ సినారియో గురించి మాట్లాడుకోవాలంటే 41,600 588 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. వేరేజ్ ఫ్రెండ్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం కనుక ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ట్రెండ్ లైన్ని బ్యూటిఫుల్ సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోండి. అండ్ ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 42,555 చూస్తూ ఉండండి. ఈ లెవెల్ అనేది ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ స్ట్రాంగ్గా అక్కడి నుంచి కూడా మూవ్ అవుతుంది. వేరేజ్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఈ లో అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. యాక్చువల్గా ప్రీవియస్ లో అనేది బ్రేక్ డౌన్ చేసింది. ఇది ఈ గ్రీన్ కలర్లోది ప్రీవియస్ డే లో ఫ్రెండ్స్. ఓకే, బ్రేక్ డౌన్ చేసింది కానీ సక్సెస్ఫుల్గా ఇమీడియట్గా బాయర్స్ రావడం, మళ్ళీ సెకండ్ టైము సేమ్ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకోవడం జరిగింది. వేరేజ్ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇక్కడ సపోర్టు రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అరౌండ్ ఏంటంటే 42,300 దగ్గర మనకి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. వేరేజ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఏంటంటే బ్రేక్అవుట్ అయితే చేసింది. అండ్ బట్ వోలటాలిటీ అనేది వెరీ వెరీ బిగ్గా ఉంది ఫ్రెండ్స్. హ్యూజ్గా వోలటాలిటీ ఉంది. దాని తర్వాత మార్కెట్ అనేది స్లోగా అప్ సైడ్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత నిన్నటి హై ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిన్నటి హైని మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు క్లోజింగ్ అనేది క్లియర్ చేసేసారు. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ 42,225 220 అనుకోవచ్చు రఫ్గా 200 లెవెల్స్. వేరేజ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, నాకు తెలిసి 436ని టెస్ట్ చేయొచ్చు. ఇఫ్ దట్ కేసు ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందంటే ఇమీడియట్గా మనకి 570 560 ఆడ్ లెవెల్స్కి టచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద అప్ సైడ్ సినారియో. 42,200 బ్రేక్ అవునంతకాలం ఫ్రెండ్స్ మనకేంటంటే బుల్లిష్ పొజిషన్స్ అనేది దీంట్లో బిల్డప్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ సింపుల్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు లైవ్ అనేది లేదు ఫ్రెండ్స్. కపుల్ ఆఫ్ డేస్ ఐఎమ్ టేకింగ్ బ్రేక్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. హ్యావ్ ఏ గ్రేట్ ట్రేడింగ్ డే.